హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. నేను ఈరోజైతే సూపర్ మార్కెట్లోంచి ఈ పళ్ళు తీసుకొచ్చానండి. ఇవి ముళ్ళుగా ఎర్రగా చాలా చూడడానికి అయితే అందంగా ఉన్నాయి. కాకపోతే ఈ పండు మీదంతా ముళ్ళు ఉన్నాయి. ఈ సాఫ్ట్ ముళ్ళు అనమాట, ఈ గుచ్చుకునే ముళ్ళు కాదు. ఈ పండు ఎలా ఉంటుంది తిందాము, దీనికోసం ఏంటి డీటెయిల్స్ అని ఇంటర్నెట్లో నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే దీనికోసం చాలా విషయాలు తెలిసాయి నాకు. అవన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. వీడియోని మట్టుకు ఎండింగ్ వరకు చూడండి. అండ్ దీనికి ఉన్న మంచి గుణాలు అండ్ దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీనివల్ల ఎక్కువగా తీసుకుంటే నష్టాలు ఏం జరుగుతాయి అవి కూడా వీడియో ఎండింగ్ వరకు చూసి మీరు కూడా తెలుసుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పళ్ళని అయితే నేను సూపర్ మార్కెట్లో చాలాసార్లు చూశానండి. కానీ తినచ్చు తినకూడదు, ఎలా ఉంటుందో టేస్ట్ అని నేను తీసుకోలేదు. కానీ అక్కడ ఈసారి మటుకు అక్కడ అబ్బాయిని అడిగితే ఇది ఎలా తినాలి అని ఒక పండుని మాకు కట్ చేసి ఇచ్చి టేస్ట్ చేయించాడు. నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా వీడియో రూపంగా చేసి చూపిద్దాము. ఇది కొంతమందికి, మన ఆంధ్రాలో కొంతమందికి తెలియదు కదా, చూపిద్దామా అని నేను అదే ఉద్దేశంతో ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను. ఇది ఇలా కట్ చేసుకుని లోపల ఒలిచి చూస్తేనండి వేరే మన తాటి ముంజు ఉంటుంది కదా, ఆ తాటి ముంజులాగా ట్రాన్స్పరెంట్గా ఉందన్నమాట. లోపల వేరే పండు ఉంది. ఆ పండులో మళ్ళీ ఒక విత్తనం ఉందన్నమాట. ఆ విత్తనం మనం తినకూడదు. ఆ పైన ఉన్న స్కిన్, ఆ వైట్గా ఉన్న స్కిన్ ఒక్కటే మట్టుకు తినాలి. ఇదైతే దీని పేరేంటి ఇప్పుడు వరకు చెప్పలేదు అనుకుంటున్నారా? దీని పేరు రాంబుటాన్ అండి. దీని పేరైతే ఇదైతే ఇప్పుడు మనకి ఆంధ్రాలో కూడా పండిస్తున్నారంట. ఇది రిచ్ ఇన్ న్యూట్రిషన్స్ అండ్ యాంటీఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇందులోని. అండ్ ఫైబర్ కూడా, వైటమిన్ సి అండ్ కాపర్, ఇందులో ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్, వైటమిన్ B5 ఎక్కువ ఉంటుందంట. ఇది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుందంట. ఈ పండులో క్యాలరీస్ తక్కువ ఉండడం వల్ల మనం వెయిట్ గెయిన్ అవ్వకుండా వెయిట్ కంట్రోల్గా ఉంచుతుందంట. మనకి నీరసంగా అనిపించేటప్పుడు ఈ పండు తింటే వెంటనే ఎనర్జీ వస్తుందంట. మన బాడీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుందంట. అండ్ క్యాన్సర్ రిస్క్ని కూడా మన బాడీకి తగ్గిస్తుందంట. ఈ పండు తినడం వల్ల మన బాడీకి రోగనిరోధక శక్తి మంచిగా పెరుగుతుంది. మరి ఈ రాంబుటాన్కి ఇన్ని లాభాలు మనం తెలుసుకున్నాం కదా, దీనివల్ల నష్టాలు కూడా తెలుసుకుందాం. నష్టాలంటే పెద్దగా ఏం లేవండి. ఇది స్వీట్గా ఉండడం వల్ల షుగర్ పేషెంట్స్ ఎక్కువ తీసుకుంటే షుగర్ బాగా పెరుగుతుంది. అందుకే రోజుకి 2-3 పళ్ళు చాలు. అండ్ వీటి గింజలకి టాక్సిన్స్ ఉంటాయి, అంటే విష పదార్థాలు ఉంటాయి కాబట్టి గింజలు అస్సలు తినకూడదు. మరి ఇన్ని లాభాలు ఉన్న పళ్ళని అప్పుడప్పుడు మనం తెచ్చుకుని కాస్ట్ ఎక్కువైనా తినడం మంచిదండి. మీకైతే నా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, మీకు నచ్చితే ఈ వీడియో తప్పకుండా ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.